జిల్లా సమగ్ర అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు మంత్రి టీజీ భరత్. కర్నూలు జిల్లా సమగ్ర అభివృద్ధికి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. కల్లూరు మండలం లక్ష్మీపురం గ్రామం జగన్నాథ గట్టు వద్ద ఉన్న టిడ్కో గృహాలకు ఎదురుగా 6 ఎకరాల్లో గ్రీన్ కో కంపెనీ సిఎస్ఆర్ నిధులతో నిర్మిస్తున్న క్రికెట్ స్టేడియం, క్రీడా కాంప్లెక్స్ కు మంత్రి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పి రంజిత్ పాషా, ఎమ్మెల్యే గౌరు చరిత, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, ఎమ్మికనూరు ఎమ్మెల్యే జయ నాగేశ్వర్ రెడ్డి కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ హైవే దగ్గరలో క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయమన్నారు. ఈ స్టేడియం ఏర్పాటు కర్నూలు జిల్లాలో అభివృద్ధికి చిహ్నంగా నిలుస్తుందన్నారు. అదేవిధంగా కోడుమూరు నియోజకవర్గంలో బాలసాయిబాబా స్కూల్ పక్కన ఉన్న ఏసీఏ క్రికెట్ గ్రౌండ్ లో కూడా స్టేడియం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. క్రీడల వల్ల జీవితంలో కూడా చాలా క్రమశిక్షణ కలిగి ఉంటారని మంత్రి పేర్కొన్నారు. గ్రీన్ కో కంపెనీ P4 విధానం ద్వారా ముందుకు వచ్చి సిఎస్ఆర్ కింద స్టేడియం నిర్మించడం అభినందించాల్సిన విషయమన్నారు. అదేవిధంగా ప్రపంచంలోనే అతి పెద్దదైన పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కర్నూలు జిల్లాలో ఏర్పాటు కావడం సంతోషంగా ఉందన్నారు. జిల్లాలో మరిన్ని మంచి పరిశ్రమలు తీసుకువచ్చి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా కృషి చేస్తామన్నారు. సో అలాగే కడపకెళ్తే కడప రిమ్స్ ఉంటే కర్నూలులో ఒక మంచి స్టేడియం అన్నది లేకుండా ఉందనేది ఒక అభిప్రాయం వచ్చింది. మనకున్న మున్సిపల్ స్టేడియంలో ట్రాక్స్ ఉంది, కానీ అంత పెద్దగా స్పెసిఫిక్గా ఫోకస్డ్గా ఉన్నటువంటి స్టేడియం ఒకటి ఉండాలి అనేది ఆలోచించడం జరిగింది. అప్పుడు చూసుకుంటే కోడుమూరులో అంటే మనకి ఏసీఏ స్టేడియం సత్యసాయి ట్రస్ట్ వాళ్ళ చుట్టూ 23 ఎకరాలు ఉంది. అక్కడ ఒక 2 స్టేడియంస్ ఆంధ్ర క్రికెట్ అకాడమీ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. సో అది త్వరలో మొన్నే రీసెంట్గా ఎంపీ గారు వచ్చి వెళ్ళారు, సో అందరికి అసోసియేషన్ చైర్మన్ గారు. సో దాన్ని కూడా స్టార్ట్ చేస్తే కోడుమూరులో ఒక 2 స్టేడియంస్ వస్తాయి. సో ఇక్కడ పాండ్యం కాన్స్టిట్యూన్సీకి క్రీడాకారులకి ఒక విధంగా ఒక మంచి బెనిఫిట్. సో దీన్ని ఆలోచన చేసిన తర్వాత ఇక్కడ ఏ ప్రాంతంలో పెట్టవచ్చు అని ఆలోచిస్తున్న టైంలో గ్రీన్ కో వాళ్ళు ఒక ప్రపోజల్తో రావడం జరిగిగా ఉన్నాం. ఒక 4 crores పాటు మేము స్టేడియం అంతా డెవలప్ చేస్తాం. స్టేడియం డెవలప్ చేయడమే కాదు, ఒక క్రికెట్లో బెస్ట్. సో అలా పిల్లల్ని వాళ్ళకి ఇక్కడ ఫుడ్ అకామిడేషన్తో పాటు ఒక 15 years పాటు కంటిన్యూగా ఇక్కడ ఫుడ్ అకామిడేషన్తో వాళ్ళని ట్రైనప్ చేసి వాళ్ళకి క్రీడల్లో తర్ఫీదు ఇచ్చేసి మంచి కోచ్లను పెట్టి ఇక్కడ నుంచి క్రీడాకారులను బయటికి తీసుకురావాలన్నది ఒక ఉద్దేశంతో రావడం జరిగింది. సో ఆ గ్రీన్ కో వాళ్ళు డెఫినెట్గా మనం ఈ విధంగా అభినందించాలి. లాస్ట్ టైం ఆనరబుల్ సీఎం గారు ఇక్కడ విజిట్కి వచ్చారు పూర్వకల్ మనకి ఇక్కడ పాండ్యం కాన్స్టిట్యున్సీలో. సో ఆ రోజు P4 కింద సిఎస్ఆర్ కింద P4 కింద వాళ్ళు అనౌన్స్ చేశారు. ఓవరాల్గా 10 crores అనౌన్స్ చేశారు. మిగతా ఆస్పెక్ట్స్కి ఒక స్టేడియంకి 4 కోట్లు అనౌన్స్ చేయడం జరిగింది. సో ఉన్నట్టుగా ఇదంతా గ్రీనరీ డెవలప్ చేసి ఒక 6 months నాకు టైం చెప్పారు. 6 monthsలో డెఫినెట్గా ఈ స్టేడియం అంతా ఇక్కడ తయారు చేసి ప్రజలకి ఒక ఫెసిలిటీని ఇక్కడ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం ఇక్కడ దాదాపు చేయడం జరిగింది. ఈ 6 ఎకరాల్లో ఇప్పుడు ఈ కార్యక్రమం ఎలా ఉంటుందో ఈ 6 ఎకరాలని నేను కూడా ఈ పరిసర ప్రాంతాల్లోనే చదువుకున్నాం కాబట్టి ఈ కొండ కిందనే మా స్కూల్స్ ఉంటుంటాయి. ఈరోజు ఇక్కడ క్రికెట్ స్టేడియం కట్టడం అంటే చాలా సంతోషంగా ఉంది. అలాగే క్రీడలు ఉన్నటువంటి చాలా మానసికానికి ఆనందానికి ఉల్లాసాన్ని ఇచ్చేటువంటివి ఈ క్రీడలు ఉన్నటువంటివి. ఇలాంటి గేమ్స్ ఇంకా మున్ముందుగా ఎంతో క్రీడలను ప్రోత్సహించి ప్రభుత్వం కూడా ప్రోత్సహించే విధంగా మన ప్రభుత్వం ఉంది కాబట్టి ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని, పిల్లల యొక్క ప్రతిభను ముందుకు తీసుకెళ్ళి వాళ్ళ యొక్క క్రీడలను గుర్తించి ప్రతి ఒక్కరిని వెలికి తీసి క్రీడల యొక్క మెలకువలను వెలికి తీసి వారిని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అంటే స్పోర్ట్స్లో ఎక్సెల్ కావడానికి గ్రీన్ కో వాళ్ళు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు చేయడం అనేది చాలా బ్రహ్మాండమైన కర్నూలు డిస్టిక్కి ఒక అందం ఇచ్చే ప్రాజెక్ట్ ఇది. మరి ఇక్కడికి మనం అందరం చూస్తున్నాము, మండల్ లెవెల్లో నుంచి కూడా చాలా మంది క్రీడాకారులు ఉన్నారు, స్పోర్ట్స్ పర్సన్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఆపర్చునిటీ రావాలంటే ముందు హైదరాబాద్ దాకా పోతుండేది, లేకపోతే ఇప్పుడు విజయవాడ, వైజాగ్ రామంటున్నారు.
మరి అట్లాంటి ఛాన్స్ గ్రీన్ కో వాళ్ళ ద్వారా కలెక్టర్ గారు స్పోర్ట్స్ పీపుల్కి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగేటట్ల ఇక్కడ స్టేడియం కట్టడము చాలా హర్షణీయము. మరి రాబోయే కాలంలో ఇదే స్టేడియం ఇట్లాంటివే చాలా మటుకు రావాలా. మన కర్నూలు డిస్ట్రిక్ట్, నంద్యాల డిస్ట్రిక్ట్లో ఉండే పిల్లలకి, స్పోర్ట్స్ పర్సన్స్కి ఒక ఆపర్చునిటీ ఇచ్చిన, అవకాశం ఇచ్చిన ఛాన్స్ మాదిరి ఇది మనం అనుకోవాలా. ప్రతి ఒక్కరు కూడా ఈ సమయంలో మనకందరూ కూడా డిస్ట్రాక్షన్ అనేది చాలా ఉంటుంది. మరి క్రికెట్ గ్రౌండ్ ఏదైతే ఉందో దాన్ని ఏ రకంగా రూపురేఖలు మార్చబోతున్నారో ఏమాత్రం ఇబ్బంది కలగకుండా, ముఖ్యంగా ఏదైతే గ్రీన్ కో వారు ఉన్నారో వారిని ప్రత్యేకంగా అప్రిషియేట్ చేయక తప్పదు. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతాన్ని మొత్తం వారి కంపెనీ పేరులో ఉన్నటువంటి గ్రీన్ గా, అదే నేను ఇప్పుడే చెబుతున్నాను, కంపెనీలు ఏదైతే గ్రీన్ ఉందో దాన్ని 6 నెలల్లో మొత్తం గ్రీన్ గా మార్చేసి ఒక బ్రహ్మాండమైన గ్రీన్ స్టేడియంగా, ఒక అద్భుతమైనటువంటి క్రికెట్ స్టేడియంగా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారి యొక్క ఆలోచనలని P4 మోడల్ ఏదైతే చెబుతున్నారో దాన్ని సాకారం చేసే విధంగా ముందుకు పోవడం, దాంట్లో ముఖ్యంగా ఇక్కడ హైవే దగ్గరలో మనకి మంచి ల్యాండ్ దొరకడము, ఇక్కడ స్టేడియం రావడము, ఎదురుగా టిట్కో హౌసెస్ ఉన్నాయి, దాదాపు 10,000 కుటుంబాలు రాబోతాయి ఇక్కడ. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత దిస్ విల్ బి ఎ గ్రేట్ అసెట్ అండి. ఎందుకంటే టిట్కో వాళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళకు కూడా ఎక్కువ శాతం ఆ కర్నూలు నియోజకవర్గం వాళ్ళకి ఇక్కడ ఉంటారు టిట్కో హౌసెస్లో. పాణ్యంకి ఎక్కువ డెవలప్ అయింది అని చాలా మంది అనుకుంటుంటారు, బట్ ఇది కర్నూలు డిస్ట్రిక్ట్, అక్క చెప్పినట్లు కర్నూలు డిస్ట్రిక్ట్కి ఒక మార్క్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు కర్నూలు నియోజకవర్గంకి వస్తే ప్రాపర్ అంటే 33 వార్డ్స్ ప్రాపర్, పక్కన ఇట్లా పోతే కోడుమూరు, ఇట్లా పక్క పోతే పాణ్యం. సో డెవలప్మెంట్, మేజర్ డెవలప్మెంట్ సరౌండింగే జరుగుతుంది. ఎట్లయినా సరౌండింగ్ డెవలప్ అయితే ఆటోమేటిక్, ఇప్పుడు ఈరోజు స్టేడియం అంటే కర్నూలులో రారాదని ఏం లేదు కదా, పాణ్యంలో ఉందంటే అందరూ వస్తుంటారు పక్కనే మనకి. సో ఇట్ ఈస్ ఎ బిగ్ అసెట్ ఫర్ కర్నూలుకి అనుకోండి, ఇక్కడ డిస్ట్రిక్ట్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇదే కాకుండా కోడుమూరులో కూడా మన చిన్ని గారు వచ్చినప్పుడు కూడా ఎంపీ గారు అక్కడ కూడా స్టేడియంస్ 100% కంప్లీట్ చేస్తున్నారు. సాయిబాబా ట్రస్ట్ దాని దగ్గర ఉండేది ఎట్లయినా ఆల్రెడీ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. సో స్పోర్ట్స్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మీ అందరికీ తెలుసు, ఎప్పుడు చెప్తుంటాం, స్పోర్ట్స్లో పర్ఫెక్ట్గా ఉండేవాళ్ళు లైఫ్లో చాలా డిసిప్లిన్ అనేది గ్రో అవుతుంటుంది. సో ప్లాంట్ ఇక్కడ రాబోతా ఉంది కాబట్టి వీ షుడ్ బీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్ ఇట్ ఈస్ కమింగ్ ఇన్ కర్నూలు డిస్ట్రిక్ట్ ఆర్ కంబైన్డ్ కర్నూలు డిస్ట్రిక్ట్లో. అండ్ మనకి రికార్డ్స్లో ఉండిపోతుంది, అంటే ఎక్కడైనా అంటే కర్నూలు డిస్ట్రిక్ట్లో పాణ్యంలో ఇక్కడ వచ్చిందని చెప్పి రికార్డ్స్లో ఉంటుంది కాబట్టి ఇది రియలీ హ్యాపీ మూమెంట్ అండి. ఇది కాకుండా ఇండస్ట్రియల్ జోన్లో ఇండస్ట్రీస్ చాలా వస్తున్నాయి, అది 100% పాసిబుల్ ఉంది. ఒకటే నేను ఎప్పుడు చెప్తుంటాను, మా ఓరోకల్లోకి తేవాలంటే ఒక కాళ్ళు పట్టుకోవడం తప్ప అన్నీ చేస్తున్నాం మేము. వాళ్ళకి ఇండస్ట్రీ ఇక్కడికి రావాలంటే అంత ఆషామాషి కాదు కదా, ఇదేం పోర్ట్ లేదు, ఏం లేదు. ఎంత కష్టపడుతున్నాం అనేది నాకు తెలుసు. ఇట్ ఈస్ అంటే మనకు అన్ని అనుకూలము. చంద్రబాబు గారు లాంటి బ్రాండ్ ఉండడము, ఆయనను చూసి ఆల్రెడీ పెట్టుబడులు రావడము, దాంట్లో మనము ఓరోకల్ని ప్రొజెక్ట్ చేసుకొని అయినంత, ఎందుకంటే ఇట్ ఇస్ ఎ ల్యాండ్ లాక్, లోపల మనకేం పక్కన సీ కానీ ఇది కానీ ఏం లేదు కాబట్టి లాజిస్టిక్లీ చాలా ఆలోచిస్తారు. బట్ మనం బెనిఫిట్స్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు COVID-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.